Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. The Gospel according to St. Luke chapter 11 and verse 9. And I say unto you, ask, and it shall be given you. Seek, and ye shall find. Knock, and it shall be open unto you. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? యేసు ప్రభువారి యందు ఆనందిస్తున్నారా? ఈ దినము ప్రభువా మీరు నాతో రావాలి అని అడిగినప్పుడు, తట్టినప్పుడు, వెతికినప్పుడు దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. ఆయన సర్వసత్యంలో నడిపిస్తారు, మేలుకరమైన మార్గంలో నడిపిస్తారు, క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇస్తారు, సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఎక్కడ వెతుకుతున్నాం, ఏం వెతుకుతున్నాం, ఎక్కడ తడుతున్నాం, దేని కొరకు తడుతున్నాం? ఒకసారి ఒక రాజుగారు పెద్ద సైన్యం చూసినాడు. అంటే శత్రువులు. చాలా భయం వేస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఎక్కడ తట్టాలో తెలియలేదు. కానీ తన యొక్క రాజ్యం అంతటినీ చెప్తున్నాడు, రండి యవనస్తులకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని మందిరంలోకి రమ్మంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? దేవుని ఎదుట సాగిలపడమన్నాడు. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీవే మాకు దిక్కు అంటున్నాడు. ఎలాంటి హ్యూమిలిటీ, ఎలాంటి తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడినప్పుడు పిల్లరా గొప్ప జయం చూసినాడు. ఎవరికి ఆ యొక్క జయం అంటే తనకు సంతోషాన్ని ఇచ్చింది. తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో పిల్లరా ఈ మహారాజు ఎదుట సాగిలపడి అడుగుతామండి, వెదుగుతామండి, తడతామండి. తద్వారా తన చిత్తానుసారమైనటువంటి ఆన్సర్, జవాబు మనకిస్తారు. మన చిత్తమును బట్టి ఆయన నడవడు, కానీ ఆయన చిత్తానుసారముగా ఆయన సమయంలో మనకు మేలుకరమైనది ఇస్తారండి. దాని కొరకు సహనంతో ఎదురు చూడాలి, అవిశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ఎదుట తట్టాలి, వెదకాలి. అప్పుడే దేవుని యొక్క సహాయాన్ని మనం చూస్తాం, పొందుకుంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ ఉదయకాల సమయంలో దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఏవేవో ఉంటాయి, ఏవేవో ఆలోచనలు ఉంటాయి, కొన్నిసార్లు భయపడుతూ ఉంటాయి. కానీ మాకున్నటువంటి గొప్ప నిరీక్షణ, మా రక్షకుడవు, మా ప్రభువు తండ్రి. తట్టినప్పుడు మీరు తీస్తానంటున్నారు, వెతికినప్పుడు ప్రభువా మీరు దొరుకుతానంటున్నారు. అవునెన్నోసార్లు తట్టక వెదక్క నష్టపోతున్నాం నాయన. అలాంటి విశ్వాసం లేక భయంతోనూ ఆందోళనతో ఉంటున్నాం నాయన. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప దేవుని ఎదుట మేము సాగిలపడినప్పుడు ప్రభువా మీరు దొరుకుతారు, మాకిస్తారు. మీకు సొంత చిత్తంలో మాకు అవసరమైంది ప్రభువా. కాబట్టి ఓపికతో దేని వైపు చూసి సహనంతో కనిపెట్టడానికి సహాయం చేయమని, అలాంటి ప్రార్థనా జీవితము, ఆ విధముగా దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని ప్రభువా ప్రార్థించే జీవితం దయచేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచిన ఆయన మమ్మల్ని ప్రతి ఒక్క అపాయం నుంచి, కీడుని తప్పించి సహాయం చేయమని, ఎవరైనా రీతిగా శ్రమల్లోనూ, ఇరుకుల్లో, దుఃఖంలో, వ్యాధిలో ఉంటే మీకు గాయపడాస్తం వేసి ముట్టి బాగు చేసి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here Luke chapter 11 verse 9 reminds us of the power and assurance found in persistent faith. Ask, and it will be given to you. Seek, and you will find. Knock, and the door will be open to you. This verse encourages us to approach God with confidence and perseverance. It highlights three important actions: asking, seeking, and knocking, which reflect a continuous and active relationship with Him. Amen.